కాస్ట్ మూవీస్ ఆపేయండిరా బాబు అని ఒక పెద్ద సైలెంట్ యుద్ధమే స్టార్ట్ అయింది. తమిళ్ వాళ్ళు వాళ్ళకి పోయి వాళ్ళే తోకున్నట్టు అయిందని కూడా అంటున్నారు. కానీ 'బైసన్' చూస్తున్న వాళ్ళు బాగుందంటున్నారు. కానీ కాస్ట్ మూవీస్ అవసరమా అని ఒక చాలా సాలిడ్ క్వెషనింగ్ అనేది వస్తుంది. 'బైసన్‌లో' అసలు వాళ్ళు చెప్పాలనుకుందేంటి? వేరే మూవీస్‌లో చేసిందేంటి? అసలు ఈ మూవీస్ చెయ్యొచ్చా? లేదా? అని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తమిళ్ వాళ్ళు ఈ మధ్య కాస్ట్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు. అందులో ఈ 'పారంజిత్', 'మారి సెల్వరాజ్', 'వెట్రిమారన్ ట్రయో' అయితే చేసిన ప్రతి మూవీ అలానే ఉంటుంది అనే ఒపీనియన్ కొంతమందికి ఫార్మ్ అయింది. అండ్ ఇదే ట్రూ అని ఇంప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా 'పారంజిత్', 'మారి సెల్వరాజ్‌తో 'బైసన్' అనే మూవీ ప్రొడ్యూస్ చేశారు. అదే మన 'ధ్రువ్ విక్రమ్' హీరోగా చేశాడు కదా! యాక్చువల్లీ మూవీ క్రిటికల్ అప్రిషియేషన్ వచ్చింది. కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం దిస్ ఈస్ జస్ట్ అనదర్ కాస్ట్ బేస్డ్ ఫిల్మ్ అని కామెంట్ చేస్తున్నారు. ఈ కాస్ట్ మూవీస్ అన్నీ ఒకేలా ఉంటాయి అనే వాళ్ళ బేసిక్ ఇష్యూని చూద్దాం. వీళ్ళలో 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 మూవీస్ ఎంటర్టైన్మెంట్‌కి చూసేవాళ్ళు. వీళ్ళేమంటారు, ఈ మధ్య మూవీస్‌లో ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి. ఈ కాస్ట్ మూవీతో మా ఇష్యూ ఇదే. అది కాస్ట్ బేస్డ్ మూవీ అయినా, మన ధర్మం మీద చేసే మూవీస్ అయినా, ఏ మూవీ అయినా సరే ప్యాటర్న్ రిపీట్ అయితే మాకు నచ్చదు అనేవాళ్ళు. వీళ్ళ బేసిక్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఈ కాస్ట్ బేస్డ్ మూవీస్ అన్నిట్లో స్టోరీ ఒకటే ఉంటది. లోవర్ కాస్ట్ వోళ్ళు, హైయర్ కాస్ట్ వాళ్ళ చేత అప్రెస్ చేయబడతారు. అండ్ ఈ అప్రెషన్‌కి అగైనిస్ట్‌గా మన హీరో రైజ్ అయ్యి అందరిని చంపేస్తాడు. ఇదే స్టోరీ పద్దాక రిపీట్ అవుతుంది అనేది వీళ్ళ ఇష్యూ. అట్‌లీస్ట్ నాకైతే కామెంట్స్‌లో ఇదే కనపడింది. ఇప్పుడు టైప్ 2 అసలు ఈ రోజుల్లో డిస్క్రిమినేషనే లేదు. అయినా కూడా కొలిపిచ్చి గొడవలు అవుతున్నాయి అని వీళ్ళు సినిమాలు తీస్తున్నారు. సో ఇది రియాలిటీయే కాదు ప్రొపగండా అనేవాళ్ళు. అండ్ కాస్ట్ అనే భూతం ఇంకా ప్రెవలెంట్‌గా ఉంది అనే విషయం అందరికీ తెలుసు. కానీ కొంతమంది డెల్యూషన్‌లో ఉంటారులేండి. ఇప్పుడు తమిళ్ మేకర్స్ మీదనే వీడియో చేశామని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అని మీరు అనుకోవచ్చు. లాస్ట్ టైం మురుగభయ్య తేడా స్టేట్మెంట్ ఇస్తే ఫస్ట్ కాల్ ఔట్ చేసింది మనమే. సో రేషనల్ అప్రోచ్‌తోనే ఈ వీడియో ఉంటది. సరే ఫస్ట్ అయితే ఈ టైప్ 1 వాళ్ళు చెప్పింది కరెక్టో కాదో చూద్దాం. బేసికల్లీ 'బైసన్' మూవీ చూసిన ఏ సెన్సిబుల్ పర్సన్ అయినా 'మారి సెల్వరాజ్' తన ప్యాటర్న్ రిపీట్ చేయలేదు. మూవీ కొత్తగా తీశాడు అని అంటారు. ఇప్పుడు 'మారి సెల్వరాజ్' ఫిల్మోగ్రఫీ తీసుకుందాం. ఫస్ట్ మూవీ 'పరియేరుం పెరుమాళ్'. ఇందులో హీరోకి ఫైట్స్ రావు. తక్కువ కులం నుంచి వచ్చిన తన కులం వైపు స్టాండ్ తీసుకొని వాళ్ళ కోసం ఫైట్ చేసే టైప్ స్టోరీ అసలు కాదు. అందుకే హీరో కదిర్‌కి ఈ మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చింది. అయితే ఈ మూవీ స్టోరీ ఏంటి? ఒక అమ్మాయి, అబ్బాయి కాలేజ్‌లో క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ మధ్య లవ్ ఉందో లేదో కూడా వాళ్ళకి తెలీదు. అలాంటప్పుడు హీరోని మా ఇంట్లో పెళ్ళికి రా అని ఇన్వైట్ చేస్తది. ఆ పెళ్ళికి వచ్చిన కుర్రోడు తక్కువ కులం వాడు అని తెలిసి ఆ ఊర్లో వాళ్ళు తనని కొట్టేసి తన మీదనే యూరినేట్ చేస్తారు. ఇది మాత్రమే కాదు, ఆ ఊర్లో ఒక హయ్యర్ కాస్ట్ కి చెందిన ముసలోడు ఒకడు ఉంటాడు. తక్కువ కులం వాళ్ళని సైకోటిక్ గా చంపేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎదుర్కొని హీరో సర్వైవ్ అవడమే స్టోరీ. ఇప్పుడు 'కర్ణన్' మూవీ తీసుకుందాం. ఈ మూవీ మోస్ట్లీ మనోళ్ళందరూ చూసే ఉంటారు కదా. అయితే ఈ మూవీలో మీరన్నట్టే హీరో తనని గాని తన వాళ్ళని గాని తక్కువ చేసే వాళ్ళ మీద ఫైట్ చేస్తారు. ఈ మూవీ కాన్సెప్ట్ కూడా బాగుంటది. స్టోరీ హీరో ఫైట్ చేయడంతో ఆగిపోదు. మన 'అరవింద్ సమేత' మూవీలో రాఘవ ఒక ఊరు కథ చెప్తాడు కదా. ఊర్లో గొడవలు లేవు, బస్సు వెళ్ళింది, బస్సు సదుపాయం వల్ల ఊరు బాగుంది అని ఒక స్టోరీ చెప్తాడు కదా. ఆ స్టోరీలానే ఉంటది ఈ కర్ణన్ స్టోరీ కూడా. ఊరు దాటి చదువుకుందాం అని వెళ్ళే అమ్మాయిని హరాస్ చేసి చదవకుండా ఆపేస్తారు. ఇప్పుడు ఇలా ఊరు దాటితే వీళ్ళ వాళ్ళందరూ ఎదిగిపోతారు అని చెప్పి ఆ బబ్బుల్లో నుంచి తొక్కేద్దాం అనుకుంటారు. ఆ అప్రెషన్ ని హీరో ఎట్లా ఫైట్ చేశాడు అనేది స్టోరీ. అందుకే ఊరికి లాస్ట్ లో బస్సు వస్తుంది. బస్సుతో పాటు చదువుకునే వాళ్ళు కూడా వస్తారు. ఇలా చాలా థీమ్స్ ఉంటాయి, కానీ మెయిన్ స్టోరీ అయితే ఇదే. నెక్స్ట్ 'మామానంద్' అనే మూవీ చేశారు. ఇందులో మళ్ళీ ప్యాటర్న్ మార్చారు. ఈ మూవీ కూడా వేరేలా ఉంటుంది. ఇందులో హీరో వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, లోవర్ కాస్ట్ అయినా కూడా పవర్ ఉంది అని చూపిస్తారు. కానీ హీరో వాళ్ళ నాన్న మాత్రం హయ్యర్ కాస్ట్ వాళ్ళ ముందు కూర్చోలేడు. వాళ్ళ నాన్న కూర్చుంటే తప్పేంటి అని హీరో ఫైట్ చేస్తాడు. అది కూడా కత్తి పట్టకుండా ఫైట్ చేస్తాడు. ఇంకా లేటెస్ట్ 'బైసన్' తీసుకుందాం. మీకున్న బేసిక్ ఇష్యూ ఏంటి? లోవర్ కాస్ట్ వాళ్ళు ఫైట్ చేసేది ఈక్వాలిటీ కోసం. దాని మీద ఎందుకు స్టాండ్ అవ్వరు అనే కదా. ఈ మూవీలో ఇద్దరు విలన్స్ ఉంటారు. ఒకరు ఈక్వాలిటీ రావాలి అని వైలెన్స్ ఎంచుకునే విలన్ అయితే, ఇంకో విలన్ కూడా సెన్సిబుల్ ఉంటాడు. బట్ ఇద్దరు పగ అనే విషయ సైకిల్లో పడిపోతారు. సో ఇద్దరికి మూమెంట్స్ ఉంటాయి. 2 సీన్లు చెప్తా, స్పాయిలర్ లేకుండా డిస్కస్ చేయలేం. సో ఈ మూవీ చూడాలి అనుకుంటే ఈ పోర్షన్ వరకు స్కిప్ చేయండి. ఈక్వాలిటీ కోసం ఫైట్ చేసే విలన్తో ఒక సీన్ ఉంటుంది. హీరోని వేరే వాళ్ళు ముస్టోడు అన్నప్పుడు ఆ అన్న వాళ్ళని కొడేస్తాడు. అది తన ఫాలోవర్ అయినా కూడా చేసిన తప్పు కాబట్టి కొడతాడు. అరే నేను ఫైట్ చేసేది ఈక్వాలిటీ కోసం రా, అది కూడా వీళ్ళు మర్చిపోయారు, బ్లైండ్ గా ఫాలో అవుతున్నారని బాధపడతాడు. సేమ్ ఇంకో విలన్ వైపు జనం ఎట్లా చేరారు అని బ్యాక్ స్టోరీ ఉంటుంది. లోవర్ కాస్ట్ వాళ్ళ వైపు అందరూ ఒక సైడ్ వచ్చారు కాబట్టి ఆటోమేటిక్ గా హైయర్ కాస్ట్ వాళ్ళు వేరే సైడ్ వస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వేరే రీజనే లేదంటాడు. అయితే రెండో విలన్ కూడా హీరో వేరే కాస్ట్ వాడైనా సపోర్ట్ చేస్తాడు. తన టీం మెంబర్స్ ని పక్కన పెట్టి హీరోనే నమ్ముతాడు.
మామూలుగా మూవీస్‌లో ఏం చేస్తారు? ఎవరి కాస్ట్ వాళ్ళని నమ్ముతారు అంటారు కదా! కానీ ఇక్కడ ఈ విలన్ హీరో టాలెంటెడ్ కాబట్టి తనని నమ్ముతాడు. చూసారా? ఇద్దరు విలన్ సెన్సిబుల్ ఉంటారు. కానీ పగ కోసం వెళ్తారు కాబట్టి ఇద్దరు చనిపోతారు. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటి అంటే ఈ మూవీస్‌లో మనం మొదట్లో మాట్లాడిన స్టోరీ ఎక్కడుంది? తక్కువ కులం వాడు పెద్ద కులం వాళ్ళని నరుక్కుంటూ పోవడం ఎక్కడుంది? ఓకే. ఇప్పుడు టైప్ 1 వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేసాగా. టైప్ 2 వాళ్ళ కోసం మాట్లాడుకుందాం. ఏంటి భయ్యా కాస్ట్ అనేది లేదా? మనం ఎంత ఎవాల్వ్ అయినా ఈ డిస్క్రిమినేషన్ అనేది పోవడం లేదు. ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్‌లో ఉంది డిస్క్రిమినేషన్. కాస్ట్ అని, కలర్ అని, రేస్ అని ఏదో ఒక యాంగిల్‌లో ఉంది. అకిరా కురోసావా తెలుసు కదా! వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఆయన ఒక మాట అంటారు. నేను మూవీస్ చేసేది మనుషులు కలిసి ఉండాలి. వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి. వాళ్ళని దగ్గర చేయాలి అని తీస్తా. ఏ డిఫరెన్సెస్ లేకుండా అందరూ ఒకటే అని సంతోషంగా ఉండేలా చేయడమే నా ఎయిమ్ అంటారు. ఈ కాస్ట్ మూవీ తీసే డైరెక్టర్ అందరి మెయిన్ ఉద్దేశం కూడా ఇదే. చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్తూనే వచ్చారు. మొన్న మధ్య మన తేజ సర్దా అని ఎవరో అడిగారు. ఎందుకు భయ్యా ధర్మం మీద మూవీస్ చేస్తున్నారు అని చెప్పి. ఆయన దానికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. 100 లవ్ స్టోరీలు వస్తే అడగలేదు. 2 దేవుడి సినిమాలు చేస్తే తప్పేంటి అన్నారు. యాక్చువల్లీ కరెక్టే కదా! మన హిస్టరీని చెప్పాలి అని ఇంటెన్షన్ వాళ్ళది. అది ప్యాటర్న్ రిపీట్ అవ్వడం వల్ల ఇష్యూ ఫీల్ అయితే ప్యాటర్న్ చేంజ్ చేయండి అనాలి గానీ అసలు మూవీసే చేయొద్దు అంటాం రాంగ్ కదా! ఇక్కడ 'పారంజిత్‌ని' కూడా కాస్ట్ మూవీస్ వద్దు అన్నప్పుడు 100 కమర్షియల్ మూవీస్ వస్తాయి. వాటిని ఏమి అనరు. కానీ ఎప్పుడో ఒకసారి కాస్ట్ మూవీస్ చేస్తే తప్పు అని ఎలా అంటారు అన్నారు. అగైన్ సేమ్ పాయింట్ కదా! ఇక్కడ మీకు మారి సెల్వరాజ్ ఇచ్చిన ఓల్డ్ స్టేట్మెంట్ కూడా చెప్పాలనుంది. మీరు 'కర్ణన్' మూవీలో సింబాలిజంలు, మెటఫోర్‌లు ఎందుకు వాడారు అని అడిగారు. అది కూడా చాలా ఎక్కువ వాడేశారు అని అడిగారు. ఆయన ఒకటే మాట అన్నారు. మన ఫ్యూచర్‌లో ఈ కాస్ట్ అనేది లేకపోతే వాళ్ళకి మూవీలో ఏదో ఒకటి కొత్తగా కనపడాలి కదా! అందుకే మెటఫోర్స్ పెడతా అన్నారు. అంటే ఇక్కడ ఫిల్మ్ మేకర్ ఆప్టిమిస్టిక్ గానే ఉన్నారుగా. ఫ్యూచర్‌లో ఇలాంటి మూవీస్ చేయడం వల్ల ఆడియన్స్ ఎడ్యుకేట్ అయ్యి కాస్ట్ అనేది మెల్లిగా పోతది. అప్పుడు కాస్ట్ అనేది పెద్ద ప్రాబ్లమ్‌లో ఫీల్ అవ్వరు కాబట్టి మెటఫోర్స్ పెడుతున్నారు. అన్నీ బాగుంటే నిజంగా కాస్ట్ భూతం లేకపోతే ఆయన ఈ మూవీస్ చేయరు కదా! ఇన్‌ఫాక్ట్ ఆయన డ్రీమ్ కూడా అదే. కానీ ఇలాంటి మూవీ చెయ్యొద్దు అని ఈ పాయింట్ ఆఫ్ టైమ్ అనడం రాంగ్. అనురాగ్ కశ్యప్ తెలుసు కదా! అదే మన 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' డైరెక్టర్. ఆయన 'పారంజిత్' గురించి ఒక మాట అంటారు. 'పారంజిత్ ఈస్ ఎ పాలిటీషియన్ హూ టర్న్డ్ ఎ ఫిల్మ్ మేకర్' అంటారు. అంటే ఏంటి? ఆయన ముఖ్య ఉద్దేశం అనేది ఆయన ఐడియాలజీని తన ఫిల్మ్స్ ద్వారా చెప్పడం. అంతేగాని ఎంటర్‌టైనింగ్ సినిమాలు తీయాలి అనేది అసలు ఆయన పాయింటే కాదు. డైరెక్టర్ 'పారంజిత్' వ్యూస్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాయి. ఆయన ఐడియాలజీ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటది. ఇప్పుడు ఈ 'పారంజిత్' కూడా కాస్ట్ మూవీసే తీశారు అంటారు కదా! కానీ ఆయన జానరే అది కదా! ఇప్పుడు బోయపాటి కమర్షియల్ సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని ఎవరైనా క్వశ్చన్ చేశారా? సీను వైట్‌లో యాక్షన్ కామెడీస్ ఎందుకు తీశారు అని అడిగారా? వాళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలో మీకు తెలుసు కదా! అలానే 'పారంజిత్' నుంచి కూడా ఇదే ఎక్స్‌పెక్ట్ చేయాలిగా. మొన్న 'బాయ్‌కాట్ బైసన్' అన్నారు. 'డూడ్ దివాళీ' అన్నారు. కానీ 'డూడ్‌లో' కూడా కాస్ట్ యాంగిల్ ఉంటది. ఆనర్ కిల్లింగ్స్ రాంగ్ అనే కదా స్టోరీ చెప్పేది. వెంటనే 'పారంజిత్' 'డూడ్' డైరెక్టర్‌ని ప్రైజ్ చేశారు. మీరు ఏ రీజన్‌తో అయితే మా మూవీ వద్దన్నారో వాళ్ళు కూడా ఆ మూవీలో అదే చెప్పారు. ఏ మూవీకి వెళ్ళినా నా ఐడియాలజీ సర్వ్ అవుతది అని హ్యాపీ ఫీల్ అయ్యారు. చూసారా? మేకర్ ఇంటెంట్ తన సినిమా ఆడాలని కాదు. తన ఐడియాలజీ జనంలోకి వెళ్ళడం. 'పారంజిత్' మూవీస్ అన్ని సేమ్ ఉంటాయి అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. 'మద్రాస్' మూవీ తన బెస్ట్ మూవీ అనొచ్చు. ఒక గోడ మీద ఏ లీడర్ బొమ్మ ఉండాలి అనే పాయింట్ మీద 2 పొలిటికల్ పార్టీస్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. పొలిటీషియన్స్ అందరూ ఈ కాస్ట్ ముసుగులో యూత్‌ని ఎలా నాశనం చేస్తున్నారు అనే మెసేజ్ ఉంటది. అలానే 'కబాలీ' గురించి మీకు తెలుసు. చాలా మందికి మూవీ ఇష్టం ఉండదు. కానీ ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటది. నేను సూటు బూటు వేసుకుని నీ ముందు నిలబడితే అది నీకు నచ్చదంటే నేను సూటు వేసుకునే నీ ముందు నిలబడతారా? దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటారా అని రజనీ అంటారు. ఈ మూవీ మెయిన్ థీమ్ కూడా ఇదే. ఇండియన్ ఇమిగ్రెంట్స్ మీద రేసిజం టచ్ చేస్తారు. నెక్స్ట్ 'కాలా' మూవీ తీశారు. మళ్ళీ రజనీతోనే పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. స్లమ్స్ వాళ్ళకున్న భూమిని కూడా పొలిటీషియన్స్ లాగేసుకోవడానికి చూస్తారు. క్లీన్లీనెస్ అనే ముసుగులో ఇదంతా చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తాం అంటారు. కానీ గవర్నమెంట్ ఎందుకు నమ్మలేం అనేది కూడా చూపిస్తారు. ఇలా ఒక సెన్సిటివ్ టాపిక్ని కూడా బాగా ప్రజెంట్ చేస్తారు. హీరో చనిపోయినా కూడా తన ఐడియాలజీ ఎలా కంటిన్యూ అయింది అని చూపిస్తారు. సార్పట్ట మూవీ గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. అసలు దాని జానరే వేరు. బాక్సింగ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాలో ఉంటుంది. అగైన్ ఇవన్నీ డిఫరెంట్ మూవీసే. డిఫరెంట్ టాపిక్స్ని టచ్ చేస్తారు. 'కబాలీ' ఆబ్వియస్లీ మన వాళ్ళకి నచ్చలే. ఈవెన్ 'పారంజిత్' కూడా ఆ మూవీలో స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఉన్నాయని ఒప్పుకున్నారు. కానీ ఐడియాలజికల్లీ అయితే ఆ మూవీ కరెక్టే కదా! ఇవన్నీ కాదు. హీరో హయ్యర్ కాస్ట్ వాళ్ళని అబ్బేస్తాడు. అదే అక్కడ స్టార్ట్ అయింది ప్యాటర్న్ అని అంటారు ఎవరో ఒకరు. ఎస్ అసలు స్టోరీ ఇదే. కానీ ధనుష్కి నేషనల్ అవార్డు వచ్చింది. ఇన్ఫాక్ట్ వెట్రిమారన్ తీసిన ఒకే ఒక క్యాస్ట్ బేస్ మూవీ ఇది. వడా చెన్నై స్టోరీ, గ్యాంగ్స్టర్ స్టోరీ. ఇప్పుడు ఆ యూనివర్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. కొన్ని ఇనీషియల్ మూవీస్లో ఏమైనా ఉన్నాయా? పన్నింకోల్ మూవీ తీసుకుందాం. గురు శిష్యుల మధ్య ఈవో కాన్సెప్ట్ ఉంటుంది. అందులో నేషనల్ అవార్డు వచ్చింది. దానికి కూడా విచారణే తీసుకుందాం. పోలీస్ బ్రూటాలిటీ చూపిస్తారు. దీనికి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. ఇలా వెట్రి తీసిన మూవీస్ అన్ని సేమ్ ఉంటే ఇన్ని అవార్డ్స్ ఎలా వస్తాయి? అన్నిట్లో డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. కొన్ని వీలు కాదు వేరే ఫిల్మ్ మేకర్స్ కూడా కాస్ట్ బేస్ మూవీస్ తీస్తున్నారు అంటారా? మండేలా మూవీ చూసారా? బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అది. ఓటింగ్ ఇష్యూ మీద ఉంటుంది. అండ్ మోస్ట్లీ
ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ని తీసుకుని వస్తున్నారు. ఈ స్టోరీలు ప్యాటర్న్లు సేమ్ ఉంటాయి అని మీకు అనిపిస్తే మీరు స్కిప్ చేసినా పర్లే, కానీ అసలు క్యాస్ట్ బేస్డ్ మూవీసే చేయొద్దంటే ఒకరి వాయిస్ తొక్కేయడమే. అలా ఆపడం రాంగ్ అని నేను అంటాను. అందరి మేకర్స్ వాయిస్ మనం బయటకి రానివ్వాలి, కానీ చూడాలా వద్దా అనేది మన ఒపీనియన్. బైసన్ అయితే నాకు ఎందుకు నచ్చింది చెప్పాగా, మారి సెల్వరాజ్ కొత్తగానే మూవీ చేశారు. అండ్ ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా మూవీ చూస్తుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే మూవీలో వీళ్ళని అక్నాలెడ్జ్ చేసి ఆన్సర్ ఇస్తారు. పారంజిత్ తీసిన నక్షత్రం నగరికి రాదు అనే మూవీ ఎవరో చూడలేదు, బట్ నేనైతే చూడమని అంటాను. అందులో కూడా థీమ్స్ భలే ఉంటాయి. డైరెక్ట్గా తక్కువ కులం వాళ్ళని ఎవరు అప్రెస్ చేయరు, కానీ వాళ్ళ వాయిస్ కట్ చేయాలని అనుకుంటారు. ఎండింగ్లో విలన్ కూడా అదే చేస్తాడు, అయినా కూడా వాళ్ళు సర్వైవ్ అవుతారు. పారంజిత్ మూవీస్లో అండర్ రేటెడ్ అని నాకు అనిపించే మూవీ ఇదే. రెనే క్యారెక్టర్ చాలా బాగుంటుంది, రేషనల్గా స్ట్రాంగ్ ఒపీనియన్స్తో ఉండే అమ్మాయి. ఈ మూవీ ఫస్ట్ సీన్లోనే హిపోక్రసీ భలే చూపిస్తారు. హీరో హయ్యర్ కాస్టోడు, చాలా సెన్సిబుల్ అబ్బాయి అనిపిస్తాడు. అండ్ ఆ సీన్కి ముందే హీరో హీరోయిన్ ఫిజికల్ అవుతారు. మీకు తెలుసా, ఒకప్పుడు కొంతమంది కాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఇళయరాజా మ్యూజిక్ వినేవాళ్ళు కాదంట. రీజన్ ఏంటంటే ఆయన లోవర్ కాస్ట్ కాబట్టి. అయినో మనం నమ్మలేం, భలే స్టోరీలు చెప్తావు బ్రో అని మీరు కూడా అనొచ్చు, కానీ నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్. ఈ సీన్లో కూడా హీరోయిన్ ఇళయరాజా పాట పాడగానే హీరో ఆపేయి అంటాడు. అక్కడే గొడవ స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఆపేయమంటాడు? కాస్ట్ రీజనేగా, నేను పాడితే తప్పేంటి అని హీరోయిన్ ఫైట్ చేస్తుంది. ఇక్కడ హీరో డైరెక్ట్గా డిస్క్రిమినేట్ చేయడు, సెన్సిబుల్గానే అనిపిస్తాడు, కానీ ఇలా ఇండైరెక్ట్గా చేసినప్పుడు దొరికేస్తాడు. ఇక్కడ హీరోయిన్ అంటది, ఇందాక నాతో పడుకున్నప్పుడు నీ కులం గుర్తు రాలే, ఇప్పుడు గుర్తొచ్చిందా అంటది. ఇలా ఫస్ట్ సీనే ఫైర్తో స్టార్ట్ అవుద్ది. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుస్తారు స్టోరీని. ఈ మూవీలో మెటఫార్స్ ఎవరైనా ఫస్ట్ వ్యూయింగ్లో అర్థం చేసుకుంటే యూ హ్యావ్ ఎ గుడ్ ఐ ఫర్ క్యాచింగ్ డీటెయిల్స్ అంటాను. ఇది చూసాకైతే అన్ని కాస్ట్ మూవీస్ ఏముంటాయి అని మాత్రం అనలేరు. సో ఇదండి, ఇలా వీళ్ళు తీసే ప్రతి మూవీలో అప్రెషన్ అనేది మన సొసైటీలో ఇంకా ఎలా ఉంది అనేది ఒక మిర్రర్లో చూపిస్తున్నారు అంతే. అది అర్థం చేసుకోకుండా అసలు మూవీస్ కూడా చూడకుండా ప్రతి మూవీ ఒకేలా ఉంటుంది అని ఒక స్టాంప్ వేసేయడం రాంగ్. కనీసం ఈ వీడియో చూసాకైనా ఫిలిం మేకర్ ఎఫర్ట్స్ గుర్తిస్తారు అనేది మా ఇంటెన్షన్. అది మరి వీడియో. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్లో పెట్టండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ తైవ్యూ.